నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బలపాలలో బడుల భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. 11 లక్షల రూపాయల నగదును పోగొట్టుకున్న వ్యాపారి. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా రికవరీ చేసిన మిర్యాలగూడ పోలీసులు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన మెట్పల్లి త్రిశక్తి అమ్మవారు. ఆకట్టుకున్న రాజస్థానీల దాండియా ఆటపాటలు. గరిడపల్లిలో ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ ఆటలతో ఆకట్టుకున్న మహిళలు. ఇక డీటెయిల్స్ చూసే మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాలలో హై స్కూల్, ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కె శశాంక పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముల్ల రమేష్, పంచాయతీరాజ్ ఏఈ సర్పంచ్ ముండ్ల ప్రమీల, ఎంపీటీసీ పిట్టల రమణ తదితరులు పాల్గొన్నారు. ఇది టాయిలెట్ 90 ప్లస్ 150 10 అది ఎక్కకే దాని తలగా కూడా లోపల వాల్స్ మాత్రం మనకి 70 మీకు ఆ మట్టి కట్టించాలి అంటే అక్కడి నుంచి ఒక నాలుగు కిందికి తీసుకురండి కదా 2-3 ఇంచెస్ గ్యాప్లో కిందికి వచ్చేస్తే వర్షం పడి నీళ్లు పడ్డానికి వెళ్ళిపోయింది. బట్ ఎవరి దగ్గర అవకాశం కోసం మాత్రం సోప్ పెట్టుకొని టీఆర్ఎస్ కోసం చూపిస్తుంది. సీసీటీవీలు అవన్నీ మనం లేకపోతే అలా ఇదంతా చేయించిన తర్వాత కూడా మళ్ళీ నీళ్ళు నిలుస్తున్నాయి. అదే కోణం చేసేటప్పుడు స్లో కట్ పెట్టిన సార్ పెడతాం. అండ్ ఈ బయట నుంచి వచ్చేటప్పుడు ఈ బండని మాత్రం ఇక్కడ వరకు గైడ్ చేయాలి. నుంచి మీ ఊళ్ళో నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే డెలివరీస్ విపరీతం దాని మీద కొద్దిగా దృష్టి పెట్టినట్టు ఇంత పెద్ద పీహెచ్సి కొత్త బిల్డింగ్ ఇచ్చుకొని 2 కోట్లు ఖర్చు పెట్టి మనం పెట్టిన తర్వాత దేనికోసం ఇక్కడి నుంచి ఖమ్మం పోతూ ఉన్నారు. ఇక్కడి నుంచి డోర్నకల్లో ఉన్న క్లినిక్లకు పోయి తెచ్చుకుంటా ఉన్నారు. ఏమవుతుంది? రెండవది హై స్కూల్లో స్ట్రెంత్ వరకు. సో మీరు సర్పంచ్ భర్తగా మీ ఇద్దరికి బాధ్యత. మేము మా అధికారులను అడిగాను, నేను అడుగుతాను, వాళ్ళని రివ్యూ చేసి మేము చేస్తాను. కానీ మీరు ఈ 2 విషయాల మీద దృష్టి పెడితే ఏమన్నా బాగుంటుంది. ఇప్పుడు మీకు 62 నుంచి పీహెచ్సి ఉన్న ఏకైక గ్రామం నాకు తెలుసు. మరి మీరు ఇప్పుడు మళ్ళీ పోయింది ఎన్నో రోజుల నుంచి మీరు అందరూ కొట్లాడుతూ ఉన్నారు కొత్త బిల్డింగ్ కోసం నుంచి వచ్చింది. మీరు ఎప్పుడైనా డెలివరీ సింపుల్ చేసి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం లేదు. బైక్పై వెళ్తూ సంచిలోని 11 లక్షల రూపాయల నగదును పోగొట్టుకున్న వ్యాపారికి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రికవరీ చేసి అప్పగించారు.
డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 27న వ్యాపారి జగదీష్ బైక్పై వెళ్తుండగా 11 లక్షల రూపాయల నగదు ఉన్న సంచి జారిపడింది. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఆటో డ్రైవర్ నుంచి నగదును రికవరీ చేశారు. ఈ కేసులో పురోగతి సాధించిన ఎస్ఐ పోలీసులను డీఎస్పీ అభినందించారు. మొన్న 27వ తారీఖు ఈవినింగ్ 9 గంటల సమయంలో మంచుకొండ జగదీష్ అనే వ్యక్తి మా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమనంటే తను మోటార్ సైకిల్ మీద ఒక బ్యాగ్ పెట్టుకొని పోతా ఉంటే ఆ బ్యాగ్ ఎగిరి కింద పడ్డది. ఆ బ్యాగ్లో 11 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి. నేను బియ్యం వ్యాపారం చేస్తాను, వ్యాపార లావాదేవీకి సంబంధించి ఆ యొక్క డబ్బులు ఉంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే నా బ్యాగ్ కనపట్లేదు అనేసి కంప్లైంట్ చెప్పి సారాయించాం. దాని మీద మా వన్ టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ సుధీర్ కుమారు వాళ్ళ సిబ్బంది స్పందించి ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలని చెక్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఏంటంటే అక్కడ తెలంగాణ టీ స్టాల్ అని ఉంటుంది. ఆ టీ స్టాల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ దగ్గర ఈ బ్యాగ్ ఎగిరి కింద పడ్డాయి. ఎగిరి కింద పడ్డ బ్యాగ్ని ఒక ఆటో డ్రైవర్ పక్కన ఆపుకొని ఆటోని దాంట్లో వచ్చి దిగి బ్యాగ్ని తీసుకుని వెళ్ళడం క్లియర్గా కనిపించింది. దాంతో మనోళ్ళు నైట్ అంతా కూడా వెరిఫై చేసి ఆటో డ్రైవర్ని పాయింట్అవుట్ చేసి ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్ళి ఆటో డ్రైవర్ని క్వశ్చన్ చేస్తే ఫస్ట్ నాకేం తెలియదు, నాకేం దొరకలేదు అంటాడు. తర్వాత ఈ ఎవిడెన్స్ అన్ని చూస్తే సీసీ కెమెరాలని చూసిన తర్వాత పొరపాటు అయితే నాకు దొరికింది, నేను తీసుకొచ్చాను అంటాడు. ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తే ఆటో డ్రైవరు అతను బావమరిది, ఆటో డ్రైవర్ పేరు పల్లి వెంకటేశ్వర్లు, అతను బావమరిది నాగరాజు. ఆటోలో పోతే ఇద్దరు ప్యాసింజర్లు కూడా పోతూ ఉంటారు. ఈ బ్యాగ్ పడిపోయింది వెంకటేశ్వర్లు చూస్తాడు. చూసి సైడ్ కాపుకొని వాళ్ళ బావమరిది నాగరాజుకి వెళ్ళి బ్యాగ్ తీసుకురామంటాడు. బ్యాగ్ తీసుకొచ్చి ఆటోలో పెట్టుకున్న తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఈ యొక్క ప్యాసింజర్లు దిగిపోతారు. దిగిన తర్వాత బావమరిది చూసుకుంటే దాంట్లో క్యాష్ ఉంటుంది. ఇంకెవరికి చెప్పొద్దని చెప్పేసి ఆ క్యాష్ తీసుకెళ్ళి ఇంట్లో అల్మారా. జగిత్యాల జిల్లా మెట్పల్లి త్రిశక్తి దేవాలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ మహాదుర్గా మాతను అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేసి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాహారతిని చూడడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. గత 25 సంవత్సరాల నుండి గుజరాత్, రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన రాజస్థాన్ల దాండియం ఆటలతో గుడి ప్రాంగణం ఆహ్లాదకరంగా మారింది. हम 27 ईयर्स से हम 97 से ये दाड़िया प्रोग्राम कर रहे हैं। हमारा गुजरात समाज पूरा और राजस्थान समाज वाले पूरे मिलके
हम 26 साल से ये प्रोग्राम कर रहे हैं। हमको तेलुगु साफ नहीं आने से हम हिंदी में बात कर रहे हैं, तो माफ़ करना। बोलो श्री अम्बे माता की जय। जय अम्बे। गुजराती समाजना सर्वे भाईओ तथा बहनों ने मारा जय अम्बे। અત્રે 26 વર્ષ પૂરા થયા, 25 વર્ષ પૂરા થયા અને અત્યારે 26 વર્ષ ચાલે છે અને જે ગુજરાતી સમાજના ભાઈઓ સહકાર આપ્યો છે તે બદલ તેમનો ઘણો ઘણો આભાર। જે ભાઈઓ તથા બહેનો દૂર દૂરથી તકલીફ વેઠીને પણ આવે છે, સાધન લઈને આવે છે પોતપોતાના અને સારો એવો રસ લઈને અમને સહકાર। సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి రామాలయం వద్ద బతుకమ్మ సంబరాల్లో భాగంగా అట్ల బతుకమ్మ వేడుకలను ఆడపడుచులు యువత ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆటలు ఆడి పాడారు। అనంతరం ఊరేగింపుగా వెళ్లి గ్రామ పరిధిలోని ప్రధాన చెరువు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాత, ఎంపీటీసీ కడియం స్వప్న, బండ మాధవి, త్రిపురం సరిత, అధిక సంఖ్యలో ప్రజలు, చిన్నారులు పాల్గొన్నారు। దేశ చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు లీలావతి చీకూరి అన్నారు। సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భర్తను కోల్పోయిన మహిళలకు పెన్షన్ ఇస్తూ వారిని మానసికంగా కుంగదీసే విధంగా ఉండే పేర్లు వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పథకాలను 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించి ఆత్మస్థైర్యాన్ని నింపే పేర్లు పెట్టాలని కోరారు। మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి పేరు పెట్టడం చాలా గర్వించదగ్గ విషయం। పార్లమెంట్లో కూడా ఆ పేరు పెట్టారనేసి అనడం కూడా ఇంకా గొప్ప విషయం। ఇలాంటి విషయాన్ని మనం సీఎం కేసీఆర్ గారికి అభినందన కార్యక్రమం చేయడం అందరూ ఇది తప్పనిసరి చేయాలి। అదేవిధంగా ఒంటరి వితంతు అనే పేర్లను కూడా తొలగించాలనేసి దాని బదులు శక్తి మహిళ అనేసి ఒక వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలనేసి కేంద్ర రాష్ట్రాలను 2 తెలుగు రాష్ట్రాలను కూడా కోరుతున్నాము। కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ విడో అనే పేరును కూడా తొలగించాలని, ఇలాంటి మంచి పేర్లను పెట్టాలనేసి విన్నపం ఒక పోరాటం ద్వారా డిమాండ్ చేస్తున్నాము। మరొకసారి కేసీఆర్ గారికి ప్రత్యేక అభినందనలు, రాజ్యాంగ నిర్మాత పేరు అసెంబ్లీకి పెట్టినందుకు థ్యాంక్ యూ। దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రజలు సుభిక్షంగా ఉండాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ అన్నారు। కార్పొరేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి మండపంలో పల్లకి సేవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ ఆమెను ఆహ్వానించారు। ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, ఆలయ ప్రధాన అర్చకులు నాగేంద్ర శర్మ, కమిటీ సభ్యులు గట్టు విజయ్ కుమార్, వంశీ, సీనియర్ నాయకులు కోట రాజనర్స్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। దేవుణ్ణి పల్లకి మోసే అదృష్టం కలిగించినందుకు చాలా ఆనందంగా ఉంది। థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ। జై భవాని। ఓం స్వాహా।
बोलो जगदम्बे माता की జై ఉండిదా స్వామి కొంచెం నీళ్ళు వేయండి తల్లి. ఈరోజు దసరా వేడుకలు రామగుండంలో ఇంత ఘనంగా కళ్ళు విందుల పండగలాగా చాలా బాగా ప్రతి దగ్గర ఎక్కడ పోయినా చాలా మంచి విగ్రహాలు, మంచి పూజలు, ఎంతో నిష్ఠతోని భక్తితోని అమ్మవారికి 9 రోజులు దీక్షలు అన్ని అందుకుంటున్న తల్లిని ఒకటే కోరుతున్నా, రామగుండం సల్లంగుండ, రామగుండం కుటుంబాలు, రామగుండంలో ఉన్న ప్రతి ఒక్కరు చల్లగుండాలి, దేవుడు ఆశీర్వాదం వాళ్ళందరికి ఉండి, ఇక్కడ ఉన్న ఎన్నో సమస్యలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పోరాటం చేస్తా ఉన్నాడు. ఆ మాత భవానీ ఆయనకు శక్తి ఇచ్చి మీ అందరు అండు, మీ అందరికి ఒక కవచం లాగా ఎదురు ఉండి ప్రతి ఒక్క విషయంలో మీ అందరి గురించి ఆయన పోరాటం చేసే పనిలో మీరందరు శక్తిల్లాగా, ఆదిశక్తిల్లాగా, దుర్గామాతల్లాగా మీరందరూ ఆయన గురించి మొక్కి ఆయనకు ఆ శక్తి ఇస్తే ఆయన మీ అందరి గురించి కొట్లాడి. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి అన్నారు. గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే మొట్టమొదటిసారిగా బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత బతుకమ్మను నెత్తికెత్తుకొని కోవెలను దర్శించి అక్కడ నుండి గంగమ్మ ఒడిలో బతుకమ్మను కలపడం కోసం, గంగమ్మ ఒడిలో కలపడం కోసం అందరూ పాటలు పాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ సంబరాలు ప్రతి వాడల, ప్రతి ఊళ్ళో, రాష్ట్రం మొత్తం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు స్టార్ట్ అయిన బతుకమ్మని మరి ఏపల సింగారం గ్రామంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో మరి 2014 నుంచి ఎప్పుడైతే మన కల్వకుంట్ల కవిత గారు బతుకమ్మను ఎత్తుకొని, ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ 9 రోజుల నవరాత్రుల్లో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మా ఏపల సింగార గ్రామంలో జరుపుకుంటున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే అడవికి వెళ్ళి అన్ని రకాల పూలు, అన్ని రకాలమైన పూలు తీసుకొచ్చుకొని మేము ప్రతిరోజు ఇలా చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఎటువంటి సందర్భంలోనూ ఏ సంవత్సరం అయినా మిస్ కాకుండా అధికారికంగా బతుకమ్మను ప్రకటించాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మా ఊరి వేపల సింగారంలో దసరా సంబరాలు బాగా జరుపుకుంటాం. ప్రతిరోజు బతుకమ్మ ఆటలు ఆడుకుంటాము. ఇవాళ 4వ రోజు నానబెట్టిన బతుకమ్మ. ఇవాళ ప్రత్యేకత 4వ రోజు నానబెట్టిన బతుకమ్మ. ప్రతిరోజు మేము కోలాహలంగా అందరం ఆడపడుచులు అందరం కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము. మేము ప్రతిరోజు నిత్యం అమ్మవారిని పూజించి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బతుకమ్మని సంబరాలు జరుపుకుంటున్నాము. అందరికీ దసరా శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లా ముతోల్ గర్గల్లీలో పోచమ్మ దేవి మాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కోలాట కళా బృందం సభ్యులు ఉత్సాహంగా భక్తి పాటలు, జానపద పాటలు పాడుతూ కోలాటాలతో మంత్రముగ్ధులను చేశారు. ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు ఎంపీటీసీ దేవోజీ భూమేష్ మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను కాపాడుతూ డీజే పాటలు పాడుతూ ప్రజలను రంజింపజేస్తున్న కోలాట కళాకారులకు అభినందనలు తెలిపారు. కోలాట కళా బృందాన్ని ఆలయ కమిటీ కుర్మ సంఘం తరపున సన్మానించారు.
అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు పోచమ్మ ఆలయం ధనగర్గల్లి ముదోల్ ప్రాంగణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కోలాట బృందం మరి వారి యొక్క భక్తి పాటలతో జానపద పాటలతో ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కోలాటం వేసి భక్తులను మరి ముగ్ధులను చేయడం జరిగింది. ఏదైతే ఇప్పటి సమాజంలో ఇలాంటి అతి పురాతనమైన కళలు అంతరించిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ కళలకు ప్రాణం పోస్తూ ఈరోజు నిర్మల్ జిల్లా ముతోల్ మండలం విట్టోలి చించాల గ్రామాల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సుందరంగా అలంకరించిన బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్తూ కోలాటాలు ఆడారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆడుతూ పాడుతూ బతుకమ్మలను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మోర గ్రామంలో బతుకమ్మ పండుగను గ్రామ కులస్తులంతా ఏకమై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంద శారదా భాస్కర్ మాట్లాడుతూ రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నామని అన్నారు. విద్యార్థినులు నృత్యాలు కోలాటం ఆడుతూ చురుకుగా పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బలపాలలో బడుల భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. 11 లక్షల రూపాయల నగదును పోగొట్టుకున్న వ్యాపారి. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా రికవరీ చేసిన మిర్యాలగూడ పోలీసులు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన మెట్పల్లి త్రిశక్తి అమ్మవారు. ఆకట్టుకున్న రాజస్థానీల దాండియా ఆటపాటలు. గరిడపల్లిలో ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ ఆటలతో ఆకట్టుకున్న మహిళలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.